అవును, పరీక్ష అనే పదం ఇక్కడ చూస్తున్నప్పుడు మనకున్నటువంటి జనరల్ అవేర్నెస్ని బట్టి చెప్పండి, పరీక్ష ఎప్పుడు మనకు మంచే చేస్తుందా, లేకపోతే పరీక్ష అనేది మనకు అవసరం లేదా అని ప్రాక్టికల్గా మన జీవితాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు మన పిల్లలను బడిలో చేర్పించిన తర్వాత బడిలో పరీక్షలు పెడితే ప్రశ్నిస్తామా, పెట్టకుంటే ప్రశ్నిస్తామా? తల్లిదండ్రులుగా 3 నెలలైంది మా వాళ్ళకి పరీక్షలు పెట్టట్లేదు, ఇంకా 6 నెలలైంది పరీక్షలు పెట్టలేదు, ఇంకా సంవత్సరమైనా పరీక్షలు పెట్టలేదు. తల్లిదండ్రులుగా పిల్లలకు పరీక్షలు పెట్టకపోతే అడుగుతాం బడి యాజమాన్యాన్ని. ప్రతి సంవత్సరం ప్రభుత్వము 10వ తరగతి వాళ్ళకి ఆ పైనటువంటి చదువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రభుత్వము పరీక్షలు నిర్వహించాలి. మార్చి నుంచి ప్రారంభమవుతాయి. మార్చి వచ్చినా, ఏప్రిల్ వచ్చినా, మే వచ్చినా పరీక్షలు జరగలేదనుకోండి, ఇక ధర్నాలు జరగవు. ఎందుకు ఇంకా పరీక్షించలేదని. అంటే మన జీవితంలో పరీక్షించమనే కోరుతున్నాం ఎదుటివారిని. వాళ్ళు పరీక్షించకపోతే, పరీక్షలు పెట్టకపోతే అడిగి మళ్ళీ పరీక్షలు పెట్టించుకుంటున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది? డిమాండ్, ధర్నా. ఎందుకు అని అడిగితే వాళ్ళు పరీక్ష పెట్టడం వలన మనమేంటో మనం నిరూపించుకొని తర్వాత పై స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చదువుకు పరీక్ష, అడ్మిషన్లకు పరీక్ష, ఉద్యోగాలకు పరీక్ష, ఆరోగ్యానికి పరీక్ష. ఆరోగ్యం బాగుండట్లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏం కాదు బాగవుతుందిలే అని ఆయన అంటున్నాడు ప్రతిసారి. అప్పుడు మనమే అంటాం, అవసరమైతే డాక్టర్ గారు ఏమన్నా టెస్ట్లు ఏమన్నా రాస్తారా అంటాం. మరి అబ్బాయి ఏం అవసరం లేదన్నాడు అనుకోండి, 3 నెలలైనా తగ్గలేదనుకోండి, బాబు నీకు దండం పెడతా, నాకు ఏదైనా టెస్ట్ రాయి అంటాం. ఏం టెస్ట్లు చేయించుకోవాలో చెప్పు, నా శరీర పరిస్థితి ఎలాగుందో నాకు తెలియాలంటే నాకు టెస్ట్ అవసరం. మానవుల మధ్య పరీక్షలు మంచికే కనబడుతున్నాయి. మానవుల పరీక్షలు. కానీ ఆ మానవులను దేవుడే పరీక్షిస్తే మంచికే జరుగుతుందా? అది చెడేమైనా జరుగుతుందా? మంచికే.